హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సిఎస్ఎస్ యానిమేషన్స్ గురించి నేర్చుకోబోతున్నాం అనమాట. సో దానికోసం ఇక్కడ స్క్రీన్ మీద ఒక యానిమేషన్ కనపడుతుంది కదా, దీన్ని రీక్రియేట్ చేసి సిఎస్ఎస్ యానిమేషన్ ప్రాపర్టీస్ని ఎలా వాడాలి, ఎలా కస్టమైజ్ చేసుకోవాలి అనేదాన్ని ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం అనమాట. సో లేట్ చేయకుండా మొదలు పెడదాం. సో ఇక్కడ నేను బాక్స్ని క్రియేట్ చేశాను అనమాట. అందులో టెక్ ఆల్కెమిస్ట్ అని బాక్స్ని స్క్రీన్ సెంటర్లో పెట్టాను. ఓకేనా. సో ఇప్పుడు మనం యానిమేషన్ని క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేయాలంటే @key frames, ఈ @key frames అనే ఫ్రేజ్ని వాడి మనం యానిమేషన్ని క్రియేట్ చేస్తాం అనమాట. సో ఈ యానిమేషన్కి ఒక నేమ్ ఇవ్వాలి, ఒక స్పేస్ ఇచ్చి ఈ యానిమేషన్కి ఒక నేమ్ ఇద్దాం. ఏమిద్దాం అంటే ఎగ్జాంపుల్ అని ఇద్దాం. ఓకేనా. ఇక్కడ కర్లీ బ్రేసెస్, దీని లోపల మనం యానిమేషన్ని రాస్తాం అనమాట. యానిమేషన్ని మనం ఫేజెస్లో రాస్తాం అనమాట. ఆ ఫేజెస్ని ఎలా డిఫైన్ చేయాలంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టార్టింగ్లో 0% అని ఇక్కడ కర్లీ బ్రేసెస్ ఇస్తాను, దాని కింద 100% అని ఇక్కడ కర్లీ బ్రేసెస్ ఇస్తాను. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే ఈ కీ ఫ్రేమ్స్ ఈ ఎగ్జాంపుల్ అనే యానిమేషన్ని ఈ 0% దగ్గర ఈ ప్రాపర్టీస్ని అప్లై చేయి అండ్ 100% దగ్గర ఈ ప్రాపర్టీస్ని అప్లై చేయి అని చెప్తున్నాం అనమాట. ఓకేనా. ఆ రెండింటి మధ్యలో స్మూత్ యానిమేషన్ని అప్లై చెయ్యి అని చెప్తున్నాం అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి నేను 0% దగ్గరకు వచ్చి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ అనేస్తాను అండ్ 100% దగ్గరకు వచ్చి బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అనేస్తాను. ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే యానిమేషన్ స్టార్ట్ అయినప్పుడు 0% అంటే స్టార్టింగ్లో బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ ఇవ్వు అండ్ 100% అంటే యానిమేషన్ ఎండ్ అయ్యేటప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఇవ్వు అని చెప్తున్నాం అనమాట. ఆ యానిమేషన్ జరిగేటప్పుడు ఈ గ్రీన్ నుంచి ఈ రెడ్కి స్మూత్గా యానిమేషన్ ఇవ్వు అని చెప్తున్నాం అనమాట. ఓకేనా. ఇలా మనం ఫేజెస్ని డిఫైన్ చేస్తాం అనమాట. ఇక్కడ 0%, 100% అనే కాకుండా ఇక్కడ మనం 25% అండ్ అదేవిధంగా 50% అండ్ 75% ఇలాగా వేరే వేరే ఫేజెస్ని మనం డిఫైన్ చేయొచ్చు అనమాట. ఓకేనా. ఈరోజు సిఎస్ఎస్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చూడబోతున్నాం, అందుకని కేవలం 0 and 100 మాత్రమే ఉంచాను. ఓకేనా. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే బ్యాక్గ్రౌండ్ కలర్ని తీసేసి ఇక్కడ నేను ట్రాన్స్ఫార్మ్ అని ఇస్తాను, స్కేల్ 1. ఓకేనా. మనం ట్రాన్స్ఫార్మ్ ప్రాపర్టీ గురించి ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడుకున్నాం. సో ఆ వీడియోని చూసి ఇక్కడికి వస్తే మీకు ట్రాన్స్ఫార్మ్ ఏం చేస్తుందో మీకు అర్థమవుతుంది అనమాట. ఓకేనా. అండ్ ఇక్కడ 100% వచ్చి ట్రాన్స్ఫార్మ్ స్కేల్ 3 అనేస్తాను. ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నాం అంటే యానిమేషన్ స్టార్ట్ అయినప్పుడు ట్రాన్స్ఫార్మ్ స్కేల్ 1, ఆ ఎలిమెంట్ ఎంత ఉందో అంతే ఉంచు అని అంటున్నాం. యానిమేషన్ ఎండ్ అయ్యేటప్పుడు అంటే 100% దగ్గర ఆ ఎలిమెంట్ ఏమవుతుంది 3 times పెద్దది అవుతుంది అనమాట. ఓకేనా. అలాగా ఈ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు యానిమేషన్ స్మూత్గా అప్లై చేయి అని మనం చెప్తున్నాం అనమాట. ఓకేనా. ఇది ఒక సింపుల్ యానిమేషన్ అనమాట. సో ఈ యానిమేషన్ని ఈ బాక్స్కి మనం అప్లై చేయాలి. ఓకేనా. సో అది ఈ బాక్స్ అనమాట. ఈ యానిమేషన్ని ఈ బాక్స్కి మనం అప్లై చేయాలి. ఎలా అప్లై చేయాలంటే ఇక్కడ ప్రాపర్టీ బై ప్రాపర్టీ మనం చూద్దాం. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటంటే యానిమేషన్ నేమ్. ఓకేనా. యానిమేషన్ నేమ్, ఇక్కడ మనం ఈ యానిమేషన్కి ఒక నేమ్ ఇచ్చాం కదా ఎగ్జాంపుల్, ఆ ఎగ్జాంపుల్ అనేది మనం ఇక్కడ ఇవ్వాలి. ఓకేనా. సో నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే యానిమేషన్ డ్యూరేషన్. ఓకేనా. ఆ యానిమేషన్ ఎన్ని సెకండ్స్ వరకు జరగాలి అని మనం చెప్తున్నాం అనమాట. సో ఇక్కడ మనం 2 seconds అని ఇచ్చాం కదా, ఇప్పుడు సేవ్ చేస్తే ఆ యానిమేషన్ 2 seconds వరకు మనకి అప్లై అవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం రిఫ్రెష్ చేస్తే ఏం అవ్వట్లేదు. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ అని మనం తప్పించాం, ఇక్కడ ఏఎం అని ఉండాలి. సేవ్ చేస్తే మీరు చూసారు కదా, కొంచెం మరీ పెద్దదైంది. సో ఇక్కడ 3 కాకుండా నేను 2 ఇస్తాను. సేవ్ చేస్తే మీరు చూసారు కదా, యానిమేషన్ స్టార్టింగ్ స్కేల్ 1 నుండి స్కేల్ 2 స్మూత్గా యానిమేట్ అయింది అనమాట. సో ఇప్పుడు మనం మళ్ళీ రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చేస్తే స్మూత్గా యానిమేట్ అయింది. ఓకేనా. అది యానిమేట్ అయ్యి ఎమ్మట్లో ఆగిపోయింది అనమాట. యానిమేషన్ అనేది ఒక్కసారి జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటంటే యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్. ఓకేనా. ఈ ప్రాపర్టీ ఏం చేస్తుందంటే యానిమేషన్ స్పీడ్ ఎలా ఉండాలి అని చెప్తుంది అనమాట. సో ఈ ప్రాపర్టీ లేకుండా మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇది స్మూత్గా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు వచ్చిందనమాట.
సో ఇక్కడ ఈజ్ ఇన్ అండ్ అవుట్ అంటే ఈ యానిమేషన్ స్పీడ్ ఉంది కదా, ఆ స్పీడ్ కర్వ్ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ easings.net అనే ఒక వెబ్సైట్ ఉంది. వేరే వేరే స్పీడ్ కర్వ్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూపిస్తుంది అనమాట. ఇలాగ ఇక్కడ చూస్తే మనం ఇది ఈ యానిమేషన్ స్పీడ్. ఇక్కడ మీరు రైట్లో బబుల్ ఉంది కదా, ఇక్కడ చూస్తే ఆ యానిమేషన్ బబుల్ అలా స్పీడ్ అలా చేంజ్ అవుతుందని చెప్తుంది అనమాట. అలాగా వేరే వేరే ప్రాపర్టీస్ వేరే వేరే స్పీడ్తో యానిమేషన్ని కంప్లీట్ చేస్తాయి అన్నమాట. ఓకేనా. సో అది యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్. ఇక్కడ ఈజీ ఇన్ అండ్ అవుట్ అలాగా అని వేరే వేరే ప్రాపర్టీస్ వాల్యూస్ ఉంటాయి. మీరు చూసినట్టయితే ఈజీ ఇన్ అండ్ అవుట్ అండ్ ఈజ్ అవుట్. అదే కాకుండా డిఫాల్ట్ ప్రాపర్టీ ఇక్కడ ఏంటంటే లీనియర్. ఓకేనా. మనం ఏ ప్రాపర్టీస్ని అప్లై చేయకపోతే ఇక్కడ లీనియర్ అని ఉంటుంది. ఓకేనా. అది యానిమేషన్ స్పీడ్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. ఓకేనా. ఇది ఆప్షనల్ ప్రాపర్టీ అనమాట. ఈ రెండు మాత్రమే మ్యాండేటరీ ప్రాపర్టీస్. ఈ కింద వచ్చే మిగిలిన 5 ప్రాపర్టీస్ అనేవి ఆప్షనల్. ఇవి లేకపోయినా కానీ యానిమేషన్ అనేది పనిచేస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ ప్రాపర్టీ దగ్గరికి వెళ్తే ఏంటంటే అది యానిమేషన్ డిలే. డిలే అంటే మీకు ఆల్రెడీ అర్థమై ఉండొచ్చు. అది యానిమేషన్ 1 సెకండ్ ఆపి మొదలు పెడుతుంది అనమాట. ఇప్పుడు మనం రిఫ్రెష్ చేస్తే 1 సెకండ్ వరకు ఆగుతుంది అండ్ యానిమేషన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ రిఫ్రెష్ చేస్తాను. రిఫ్రెష్ చేస్తే 1 సెకండ్ ఆగి యానిమేట్ అవుతుంది అనమాట. ఇక్కడ మనం 2 సెకండ్స్ అని ఇస్తే 2 సెకండ్స్ ఆగి తర్వాత యానిమేట్ అవుతుంది. ఓకేనా. అది యానిమేషన్ డిలే అనమాట. ఇక్కడ మళ్ళీ నేను 1 సెకండ్ ఇస్తాను దీనికి. సో నెక్స్ట్ వచ్చే ప్రాపర్టీ ఏంటంటే యానిమేషన్ ఇటరేషన్ కౌంట్. ఓకేనా. సో అదేంటంటే యానిమేషన్ ఎన్నిసార్లు జరగాలి అనేది చెప్తుంది అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ యానిమేషన్ కేవలం ఒక్కసారి జరిగి మళ్ళీ రీసెట్ అవుతుంది కదా. ఇప్పుడు మనం ఇక్కడ రిఫ్రెష్ చేస్తే ఒక్కసారి యానిమేట్ అయింది అండ్ ఆగిపోయింది, అంతే కదా, ఒక్కసారి జరుగుతుంది. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేయొచ్చు అంటే యానిమేషన్ ఇటరేషన్ కౌంట్తో ఆ యానిమేషన్ అనేది ఎన్నిసార్లు జరుగుతుంది అనేది ఇక్కడ మనం డిఫైన్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఇన్ఫినిట్ కాకుండా 3 ఇచ్చాను అనుకోండి. సేవ్ చేస్తే ఇప్పుడు చూసినట్టయితే 1 2 3 3 టైమ్స్ యానిమేట్ అయింది కదా అండ్ మళ్ళీ రీసెట్గా వచ్చి ఆగిపోయింది అనమాట. ఇక్కడ మనం 3 కాకుండా ఇన్ఫినైట్ అని ఇస్తే ఏమవుతుందంటే యానిమేషన్ అనేది పొద్దుగూగులు రన్ అవుతూనే ఉంటుంది. ఓకేనా. ఇక్కడ మనం సేవ్ చేస్తే ఆ యానిమేషన్ అనేది ఇంకా వెళ్తూనే ఉంటుంది అనమాట. ఇన్ఫినైట్ టైమ్స్ వెళ్తూనే ఉంటుంది. ఓకేనా. అది యానిమేషన్ ఇటరేషన్ కౌంట్. బై డిఫాల్ట్ ఇక్కడ 1 ఉంటుంది అనమాట. అందుకే మనం స్టార్టింగ్లో ఒక్కసారి జరిగి ఆగిపోయింది. ఓకేనా. సో తర్వాత యానిమేషన్ ఫిల్ మోడ్. యానిమేషన్ ఫిల్ మోడ్ అనేది ఏం చేస్తుంది అనేది ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఇన్ఫినైట్ కాకుండా ఇక్కడ నేను 2 అని ఇస్తాను. ఓకేనా. ఇక్కడ యానిమేషన్ ఫిల్ మోడ్ బై డిఫాల్ట్గా బ్యాక్వర్డ్స్ ఉంటుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఏం చేస్తుందంటే బై డిఫాల్ట్గా మీరు ఇందాక చూసి ఉండొచ్చు, మీరు రిఫ్రెష్ చేస్తాను ఒకసారి. యానిమేషన్ అయింది, 2 టైమ్స్ అయింది అండ్ స్టార్టింగ్కి వచ్చి ఆగిపోయింది. ఓకేనా. సో ఇక్కడ మనం ఇక్కడ ఫార్వర్డ్స్ ఇస్తే ఏమవుతుందంటే ఆ యానిమేషన్ లాస్ట్ ఫ్రేమ్ ఏదైతే ఉందో, అంటే యానిమేషన్ పెద్దది అవుతుంది కదా 100%లో ఇక్కడ స్కేల్ 2 అని ఈ బాక్స్ పెద్దదై ఉంటుంది కదా, ఆ లాస్ట్ ఫ్రేమ్లో ఈ బాక్స్ ఎలాగుందో అక్కడికి వచ్చి ఆగిపోతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ బై డిఫాల్ట్గా ఇక్కడ చిన్నగా వచ్చి ఆగిపోయింది కదా, ఇక్కడ మనం ఫార్వర్డ్స్ అని ఇస్తే ఏమవుతుందంటే ఈ బాక్స్ అనేది ఆ పెద్దగా అయిన స్టేట్లో, అంటే ఇక్కడ ఈ 100% అని ఉంది కదా, ఇక్కడికి వచ్చి ఈ స్టేట్లో ఆగిపోతుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం సేవ్ చేస్తే పెద్దదైంది, యానిమేషన్ ఒకసారి అయింది, యానిమేషన్ 2 సార్లు అయింది అండ్ ఫైనల్ ఫ్రేమ్కి వచ్చి ఈ ఫ్రేమ్కి వచ్చి ఆగిపోయింది అనమాట. ట్రాన్స్ఫార్మ్ స్కేల్ 2 అయి ఆగిపోయింది. అది ఫార్వర్డ్స్ అనమాట. ఇక్కడ బై డిఫాల్ట్గా బ్యాక్వర్డ్స్ ఉంటుంది. బ్యాక్వర్డ్స్ అంటే స్టార్టింగ్ పొజిషన్లో ఎక్కడ ఎలాగైతే ఉందో అలాగెళ్ళి ఆగిపోతుంది. ఓకేనా. ఫార్వర్డ్స్ అంటే ఫైనల్ పొజిషన్లో ఎలాగుందో అలాగ వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ 2 తీసేసి మళ్ళీ ఇన్ఫినైట్ అని ఇస్తాను. ఓకేనా. అది యానిమేషన్ ఫిల్ మోడ్ అనమాట, ఫార్వర్డ్స్. సో ఇక్కడ ఫైనల్ ప్రాపర్టీ యానిమేషన్ డైరెక్షన్. ఓకేనా. యానిమేషన్ డైరెక్షన్ అనేది ఏం చేస్తుందంటే మీరు ఇక్కడ చూసినట్టయితే రిఫ్రెష్ చేస్తాను. స్టార్టింగ్లో చిన్నది ఉంది, పెద్దగా అయింది,
మళ్ళీ సడన్గా చిన్నదైంది, మళ్ళీ పెద్దగా అయింది. యానిమేషన్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్మూత్గా యానిమేషన్ ఉంది. ప్రతి దాని మధ్యలో సడన్గా రీసెట్ అవుతుంది. మీరు చూసినట్టయితే పెద్దదైంది, సడన్గా రీసెట్ అయింది, మళ్ళీ పెద్దదైంది, రీసెట్ అయింది, పెద్దదైంది. అలాగా ఫార్వర్డ్ మాత్రమే యానిమేషన్ అనేది ఉంటుందన్నమాట. బై డిఫాల్ట్గా ఈ యానిమేషన్ డైరెక్షన్ అనేది ఏంటంటే నార్మల్ అని ఉంటుంది. అంటే స్టార్టింగ్ నుండి ఎండింగ్కి యానిమేషన్ ఉంటుంది, మధ్యలో ఫాస్ట్గా రీసెట్ అవుతుంది అనమాట మీరు చూసినట్టయితే. సో ఇక్కడ నార్మల్ కాకుండా వేరే వేరే ప్రాపర్టీ వాల్యూస్ని చూద్దాం ఒకసారి. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే రివర్స్ అనేది ఏం చేస్తుందంటే, నార్మల్ అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్కి యానిమేట్ చేస్తుంది కదా, ఈ రివర్స్ అనేది ఏం చేస్తుందంటే ఎండింగ్ నుంచి స్టార్టింగ్కి యానిమేట్ చేస్తుంది. ఇప్పుడు నేను రీఫ్రెష్ చేస్తాను. మీరు చూసినట్టయితే ఎండింగ్ నుంచి, అంటే ఈ స్కేల్ 2 నుంచి స్కేల్ 1కి యానిమేషన్ అయింది, మళ్ళీ రివర్స్లో సడన్గా ఫ్లాష్ అవుతుంది. మీరు చూసినారు కదా, ఇందాక ఎలాగుందో దానికి రివర్స్లో ఉంది ఇది, అవును కదా. సో ఇక్కడ రివర్స్ కాకుండా నేను ఆల్టర్నేట్ అనిస్తాను. ఆల్టర్నేట్ అనిస్తే ఏమవుతుందంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్కి స్మూత్ యానిమేషన్ ఉంటుంది, అండ్ ఎండింగ్ నుంచి స్టార్టింగ్కి కూడా స్మూత్ యానిమేషన్ ఉంటుంది అనమాట. అలా ఆల్టర్నేట్ అవుతూ ఉంటుంది. ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ రెండిటికి స్మూత్ యానిమేషన్ ఉంటుంది. ఓకేనా, అది యానిమేషన్ డైరెక్షన్ అనమాట. ఓకేనా, సో ఇలాగా యానిమేషన్ని మనం క్రియేట్ చేయొచ్చు అనమాట సిఎస్ఎస్లో, సింపుల్ యానిమేషన్. అండ్ ఇలాగా 7 ప్రాపర్టీస్ ఇచ్చి మనం యానిమేషన్ని క్రియేట్ చేసాం కదా. ఇలాగే ఈ 7 ప్రాపర్టీస్ కాకుండా మనం ఒక సింపుల్ షార్ట్ కట్లో కూడా మనం ఆ యానిమేషన్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ వీటన్నిటిని కామెంట్ అవుట్ చేస్తాను. కామెంట్ అవుట్ చేసి నేను దీన్ని అన్కామెంట్ చేసి సేవ్ చేస్తాను అనమాట. రిఫ్రెష్ చేస్తే ఏమాత్రం తేడా ఉండదు. సేమ్ ఇది పైన ఈ ప్రాపర్టీస్ ఎలా పనిచేసాయో ఈ కింద ఈ 1 లైన్ కూడా అలాగే పనిచేస్తుంది. ఓకేనా, మీరు చూసినట్టయితే ఈ 7 ప్రాపర్టీస్ని మనం 1 by 1 ఇచ్చుకుంటూ వెళ్ళాం అనమాట. ఓకేనా, ఇక్కడ ప్రాపర్టీ పేరేంటి, యానిమేషన్. ఇది షార్ట్ కట్ ప్రాపర్టీ అనమాట. సో ఫస్ట్ వాల్యూ ఏమి ఇచ్చాం మనం, యానిమేషన్ నేమ్. ఎగ్జాంపుల్ ఫస్ట్ వాల్యూ ఏంటి, ఇక్కడ నేమ్, స్పేస్ ఇచ్చి తర్వాత వచ్చేది ఏంటి, డ్యూరేషన్. ఈ డ్యూరేషన్ అనేది మనం ఇక్కడ ఇచ్చాం అనమాట, సెకండ్ వాల్యూ. స్పేస్ ఇచ్చి ఈ థర్డ్ వచ్చే వాల్యూ ఏంటి, యానిమేషన్ టైమింగ్ ఫంక్షన్. ఫోర్త్ వచ్చే వాల్యూ యానిమేషన్ డిలే. ఫిఫ్త్ వచ్చే వాల్యూ యానిమేషన్ ఇటరేషన్ కౌంట్. తర్వాత ఫిల్ మోడ్ అండ్ తర్వాత డైరెక్షన్ అనమాట. అలాగా ఈ అన్ని ప్రాపర్టీస్ని ఇలా షార్ట్ కట్లో ఒక ప్రాపర్టీని వాడి మనం సిఎస్ఎస్ యానిమేషన్స్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకేనా, సో అది సిఎస్ఎస్ యానిమేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తర్వాత వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.